నేను నా వారసత్వాన్ని నా కోడలైన నా సింధూరాకి ఇస్తున్నాను అని చెప్పేసి అయితే చంచలమ్మ అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఈ ధర్మపీఠం మీద నా తర్వాత న్యాయం చెప్పేది నా కోడలే అని సింధూర వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చాముండి వీళ్ళందరూ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటారు. అత్తమ్మ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది అనుకుంటూ ఉంటారు. కేశవం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంటికి అయితే ఇంకా చంచలమ్మ ఇచ్చిన తీర్పు నచ్చదు. ఇక చంచలమ్మ అయితే ఈ రోజు నుంచి నా వారసత్వాన్ని అందుకునేది నా కోడలే ఇక నా తర్వాత నా ధర్మపీఠాన్ని అధిష్టిస్తుంది అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు చంటి అయితే ఆగండి అనైతే గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ చంటి వైపు అలా చూస్తూ ఉంటే చంటి మాత్రం లోపలికి వెళ్తూ అందరూ పైకి అయితే ఎక్కుతూ ఉంటాడు. అలా ధర్మపీఠం మీదకి ఎక్కుతూ చంచలమ్మ విడిచిన చెప్పులనైతే పట్టుకొని పైన పెడుతూ ఉంటాడు. అలా చంచలమ్మ ఇప్పిన చెప్పులను పట్టుకొని పైకి ఎక్కేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు ఈయన అనేది అనుకుంటూ ఉంటారు. ఇక చంటి అయితే ఆ చెప్పుల్ని అలా తన చేతులతో పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఆ చెప్పుల్ని తీసుకొని వెళ్ళి చంచలమ్మ ఉన్న ధర్మపీఠం మీదైతే పెడుతూ ఉంటాడు. అలా ధర్మపీఠం మీద చెప్పులు పెట్టగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ, సింధూర అందరూ షాక్ అవుతూ ఉంటారు. చంటి ఎంత పని చేశాడు, అసలు ఏం చేస్తున్నాడు చంటి అనేది అనుకుంటూ ఉంటాడు. అలా అనుకొని చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది చంటి చేసిన పనికి. ఇక అందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక ఏం చెప్తున్నాడో తెలియక షాక్లో అలా ఉండిపోతారు.